అనేక మంది పండుగలు జరుపుకోలేని స్థితి, సరైన వస్త్రధారణ లేక, తినటానికి సమయానికి ఆహారం లేక, ఉండటానికి గూడు కూడా లేకుండా ఎంతో మంది దుర్భరమైనటువంటి పరిస్థితులను అనుభవిస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు చేసిన పరిస్థితులను బట్టి బిడ్డలు చెల్లాచెదరైపోయి దుర్భరమైన పరిస్థితులను అనుభవిస్తున్నారు. ఎందుకనో కానీ ప్రభా, మేము కూడా పాపులమైనప్పటికీ, ఒకవేళ మా తల్లిదండ్రులు దుర్భరమైన పరిస్థితులు మా జీవితాల్లో చేసినప్పటికీ మీరు మమ్మల్ని అందరినీ సమకూర్చి మా జీవితాలకు ఒక చక్కని గృహాలను, చక్కని జీవితాలను మీరు అనుగ్రహించి మమ్మల్ని వదిలేస్తూ ఉన్నాం కదయ్యా. ఏమిచ్చి మీరు మేము తీర్చుకోగలం ప్రభావ. ఎన్ని మేలు చేస్తున్నావో మా జీవితాలు. కంటికి కనబడటం లేదు, చెవికి వినబడటం లేదు ప్రభావ, కానీ మా జీవితాలు ముందుకు నడిపిస్తూ ఉన్నావు. ఈ దినముల ప్రభావ మీ లేఖనముల ద్వారా, మీ మాటల ద్వారా మమ్మల్ని బలపరచండి. మీ శిలువ చాటున భద్రపరచండి. మా జీవితాల్లో ఎలాంటి శోధనలు, బాధలు, అనారోగ్యములు, ఆ జీవితాల్లో కష్టాలు రాకుండా ఈ నూతన సంవత్సరము మాకు అనుకూలమైన సంవత్సరముగా మీరు మార్చమని మా ప్రభుని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సరే ఊపమా. కీర్తన గ్రంథము 30వ అధ్యాయము, కీర్తన గ్రంథాన్ని ఒకసారి తీయడమా. 30వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదవడమా. ఈ 30వ కీర్తనను భక్తుడైన దావీదు లేదా రాజైన దావీదు రచించిన కీర్తనగా మనము చూస్తూ ఉన్నాము. చదవబడిన ఈ 3 వచనాలు కింద నుండి కనుక మనము ఒకసారి ధ్యానం చేసి ఆలోచన చేస్తే 3వ వచనంలో మనకు కనబడుతుంది కదా, బ్రతికించుము. దేవుడు మనల్ని బ్రతికిస్తూ ఉన్నాడు 3వ వచనంలో. 2వ వచనంలో మనకు కనబడుతూ ఉంటుంది కదా, స్వస్థ పరిస్థితి. మొదటి వచనంలో మనకు కనబడుతుంది కదా, ఉద్ధరించితివి, నీవు ఉద్ధరించితివి అన్నది ఉద్ధరించితివి అనుకునే మాట. ఈ 3 విషయాల గురించి ఒక 40 నిమిషాలు దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకుని తదుపరి ప్రార్థన కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. నాకు కూడా ఒక వేరే ప్రార్థన ఉన్నది కాబట్టి కొద్దిసేపు సైలెంట్ ఉన్నామా, ప్రశాంతముడు. ఆయన దగ్గరకు రావడం వల్ల మానవులమైన మనకు కలిగే ప్రయోజనాలు, అనేకమైన ప్రయోజనాలు కనబడుతూ ఉంటాయి. ఆయన దగ్గరకు మనం చేరటం వల్ల, ఆయన వాక్యాన్ని మనం వినటం వల్ల, శ్రద్ధగా గైకొనటం వల్ల అనేక ప్రయోజనాలు దేవుడు మనకు అందజేస్తూ ఉన్నాడు. అందుకని మనతో మాట్లాడుతూ ఉన్న మాటలు, నిన్ను బ్రతికించింది
నిన్ను స్వస్థపరిచింది, నిన్ను ఉద్ధరించింది. 3 మాటల గురించి కొంతమంది బైబిల్ గ్రంథంలో ఉన్న లేఖనాలను మనం ధ్యానం చేసుకుని ఈ మాటను ముగించుకుందాం. హాస్పిటల్కి అనేక సందర్భాల్లో మనం వెళ్తూ ఉంటాం. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మన కుటుంబ సభ్యులు లేదా మన బంధువులు ఉన్నప్పుడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు, భయంకరమైనటువంటి యాక్సిడెంట్లు జరిగినప్పుడు, పెద్ద పెద్ద రైలు ప్రమాదములు లేదా విమాన ప్రమాదములు జరిగినప్పుడు హాస్పిటల్కి వెళ్తే మనము చూస్తూ ఉంటాం. అయ్యా, ఎంత డబ్బు అయినా పర్వాలేదు, నా బిడ్డను బ్రతికించు అని డాక్టర్ని ప్రాధేయపడుతూ ఉంటాం. ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదయ్యా, నా బిడ్డను బ్రతికించయ్యా, నా బిడ్డ మాట్లాడకపోయినా పర్వాలా, నడవలేని స్థితిలో ఉన్నా పర్వాలా, కానీ బ్రతికి జీవంతో నా కళ్ళ ముందు కనపడితే చాలయ్యా అని అడిగేవారు అనేక మంది ఉంటారు. అందుకనే దేవుడు ఈ దినాన మనతో ఈ మాటలు మాట్లాడుతున్నా. గడిచిన 24 సంవత్సరం అంతా ఎన్నో శోధనలు మనం అనుభవించాం, ఎన్నో కష్టాలను అనుభవించాం, ఎన్నో అనారోగ్య పరిస్థితులు, రోగములు భరించాము. దేవుడు మాత్రం అవన్నిటినీ తీసివేసి మనల్ని బ్రతికించి మనకు సంవత్సరాన్ని, నూతన దయాకిరీటాన్ని మన జీవితంలో అనుగ్రహించాడు. 2009వ సంవత్సరంలో 2009వ సంవత్సరంలో మార్చి నెలలో మా కుటుంబంలో ఒక శోధన వచ్చింది. చివరకు ఆగస్టు నెల వచ్చేసరికి మా నాన్న కూడా పెద్ద శోధన వచ్చబడింది. మనిషి చాలా ఎత్తుండేవాడు, బలంగా ఉండేవాడు. ఆ శోధన వల్ల కృంగిపోయాడు. శోధన అని అనకూడదు కానీ మంచి అని అనాలి. కృంగిపోవడం బట్టి హాస్పిటల్కి తీసుకెళ్తే 4 నరాలు బ్లాక్ అయిపోయినవయ్యా గుండెకు. మరి అవి చేస్తే బ్రతుకుతాడో లేదో తెలియదు, కానీ ఆపరేషన్ అయితే చేయాలి తప్పనిసరిగా. లేదు ఎలానే ఉంచుతామంటే కొన్ని దినాలు మీ ముందు కృషించిపోయి సరిపోతారయ్యా అని తెలియపరిచారు. మనము గుంటూరు నుండి చెల్లూరుపేట వెళ్తూ ఉంటే మధ్యలో తగిలింది కాటూరు హాస్పిటల్. ఆ హాస్పిటల్లో 2009వ సంవత్సరంలో సరే అందరూ బాధపడుతున్నారు, ఏడుస్తూ ఉన్నారు, కానీ బ్రతికినా ఆయనకే, చనిపోయినా ఆయనకే అనుకొని ఆలోచన చేసి, సరేనండి మీ ప్రయత్నం మీరు చేయండి, దేవుని చిత్తము ఆయన ఏ విధంగా చేస్తాడని అక్టోబర్ నెలలోనే ఆపరేషన్కి, హార్ట్ ఆపరేషన్కి ఒప్పుకొని లోపలికి పంపించాము. దేవుని దయ వల్ల 6-7 గంటలు శ్రమపడి కష్టపడి ఆపరేషన్ చేయించి, ఆపరేషన్ అయిపోయిన తర్వాత 1 గంట 2 గంటలకి సొక్కులు వస్తారయ్యా, అప్పుడు వెళ్ళి చూడండి అన్నారు. అప్పుడు వెళ్ళి చూసేమో అప్పుడు దేవుని కృప బట్టి మంచిగానే ఉన్నాడు. కొన్ని దినాలు, ఒక 3 నెలలు రెస్ట్ తీసుకున్నాడు ఇంటి దగ్గరే. నేటికి కూడా డాక్టర్లు చెప్తూ ఉంటారు, నీకు చేసి దగ్గర 15 సంవత్సరాల దాకా అవుతున్నదయ్యా. దేవుడిచ్చిన ఆరోగ్యం బట్టే, దేవుడిచ్చిన జీవనం బట్టే ఇప్పటి వరకు షుగర్ కానీ బీపీ కానీ లేకుండా ఇప్పుడు 64, 65 సంవత్సరాలు జీవింపజేశాడు దేవుడు. మన జీవితాల్లో కూడా అనేక సార్లు దేవుడు అనుకోని రీతిలో మేలు చేస్తూ ఉంటాడు. మనం భయపడుతూ ఉంటాం, కానీ ఆయన తలుచుకుంటే ఏ విధంగా నిన్ను జీవింపజేస్తాడు, ఏ విధంగా నిన్ను నివసింపజేస్తాడు, బ్రతికిస్తాడు. కానీ మానవులమైన మనం మాత్రము పాపులముగానే ఉంటూ పాపులముగానే జీవిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చేస్తూ ఉన్నాం. అందుకనే యేసు ప్రభువు నీ కోసము, నా కోసము నలగొట్టబడ్డాడు. ఆయన నలగొట్టబడింది ఎందుకోసం అంటే నీవు బ్రతికించబడాలి,
నీవు జీవంతో ఉండాలి, నీవు ప్రాణంతో ఉండాలి, నశించిపోకూడదని నీ కొరకు ఆయన నలగొట్టబడ్డాడు. నీ కొరకు కన్నీరు కాచి ఆయన ఒంటరిగా కూర్చొని ప్రార్థన చేసే దినాలు అనేకంగా ఉన్నాయి. ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు, ఒంటరితనంలో ఉండి ప్రార్థన చేశాడు, తన ముఖమంతా కమిలిపోయినాక ప్రార్థన చేశాడు. తను ప్రార్థించి ప్రార్థించి వచ్చేటువంటి ఆ చెమట బిందువులు రక్తపు చుక్కలుగా మార్చబడి భూమి మీద కాలిపోయేవాడు. ఎంత త్యాగం చేశాడు యేసు ప్రభువా. నీవు నేను బ్రతకాలని, నీవు నేను ప్రశాంతంగా జీవించాలని, నీవు నేను ఆనందంతో ఉండాలని దేవుడు మన కోసం ఎంత త్యాగం చేస్తాడు. అందుకని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రికలో ఎఫెసీ సంఘానికి రాస్తూ ఒక మాటను మాట్లాడుతూ ఉంటాడు. ఎఫెసీకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది కదా, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా ఎవరితో కూడా బ్రతికించాడంట? యేసు ప్రభువాన్ని ఏ విధంగా అయితే బ్రతికించుకున్నాడో, చనిపోయి 3వ దినమున తిరిగి లేచి మళ్ళా పునరుద్ధానుడిగా పరలోక పట్టణంలో ఉన్నాడో, మీ అపరాధముల చేత చచ్చిపోయారు మీరు. అయినా కానీ దేవుడు తన కుమారునితో పాటు మిమ్మల్ని బ్రతికిస్తూ ఉన్నాడు. ఈ ఎఫెసీ సంఘము టర్కీ దేశంలో, ఆ టర్కీ దేశంలో మోనాలి అనేటువంటి ఒక పెద్ద దేవత, మంచి అందగత్య దేవత. ఆ అందగత్యను పూజిస్తూ ఉంటారు వీళ్ళు. ఆ అందము రూపమును చూసి ఆమెను దేవతగా తయారు చేసుకొని ఎఫెసీ పట్టణం అంతా ఆమెను నమస్కరించడము, పూజించడము, ఆచరించడము చేస్తూ ఉంటారు. ఆ పట్టణంలోనికి అపోస్తలుడైన పౌలు వెళ్ళినప్పుడు, మీరందరూ ఈ విధంగా విగ్రహాన్ని పూజిస్తూ ఉన్నారు, మీరు చేసే అపరాధముల నిమిత్తము, మీరు చేసిన పాపముల నిమిత్తము మీరు చచ్చిపోయిన వారైపోయి ఉన్నారు. కానీ యేసు క్రీస్తు ప్రభువు వీళ్ళందరినీ బ్రతికించుకున్నాడయ్యా అని ఎఫెసీ సంఘాన్ని ఆ పట్టణంలో నిర్మించి ఆయన సువార్తను ప్రకటించడము ప్రారంభించుకున్నాడు. అనేక మందిని రక్షించాడు, బాగు చేశాడు, దేవుని మార్గంలోకి నడిపించాడు. నిజమే. ఈ మాకు కూడా ఈ పాఠాలు చెప్పేటప్పుడు ఆ విగ్రహాల గురించి, ఆ విగ్రహాన్ని ఎందుకు పూజిస్తున్నారో చెప్పేటప్పుడు, ఒక దేశంలో ఒక అందగత్తె ఉంటే ఆ అందగత్తెను విగ్రహంగా చేసి ఆమె రూపాన్ని పూజించేవారట. ఆ రూపాలు కూడా నగ్నంగా ఉంచేవారట. మరి అవేమి ఆచారమో మనకైతే అర్థం కాలేదు. కానీ ఆ బొమ్మలతో సహా, ఆ వీడియోతో సహా మాకు చూపించి తెలియపరిచేవాడు. అవన్నీ సంఘాల్లో మనం బోధించకూడదు. కానీ ఆ బైబిల్లో ఎంత దుర్మార్గమైనటువంటి కార్యములు చేస్తే వాటి గురించి దేవుడు అందుకనే లిఖించబడ్డాడు. అలాంటి దుర్మార్గమైనటువంటి అపరాధ కార్యములు మీరు చేస్తూ ఉన్నప్పటికీ దేవుడు మిమ్మల్ని ఎందుకు బతికిస్తూ ఉన్నాడయ్యా అంటే, మీరు చనిపోకూడదు, జీవించబడాలని. ఒకవేళ మన జీవితంలో కూడా మనము దేవుడిచ్చిన ఆయుష్ను, దేవుడిచ్చిన బలమును దుర్వినియోగపరుచుకుంటూ లోక సంబంధమైన వాటి వైపు మనం వెళ్తూ ఒకవేళ ఉంటే మనము మార్చుకోవాలి. ఎందుకు నీకు దేవుడు మరొక జీవితాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు, ఎందుకు నీకు మరొక సంవత్సరాన్ని దేవుడు అనుగ్రహించాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు మనకు ఈ విషయాలను హెచ్చరిస్తూ తెలియపరుస్తూ ఉన్నాడు. మన జీవితంలో ఆయుష్ ఇచ్చేదంటే నీ బ్రతికి దేవుని కొరకు సాక్షిగా జీవించమని. అంతేగాని లోక సంబంధంగా, విచ్చలవిడితనంగా, నీ ఇష్టానుసారంగా జీవించమని దేవుడు మనకు ఆయుష్ అనుగ్రహిస్తున్నాడు. ఇంకా నీ జీవితంలో కొద్దిపాటి మార్పు రావాలి, ఇంకా నీ మనసు కొద్దిపాటి మార్పు చెందాలి. నీవు పరిపూర్ణంగా మార్చబడితే అప్పుడు పరలోకంలో చేర్చుకుంటాడయ్యా. అప్పటి వరకన్నా కొద్దిగా నీ మనసు మార్చుకోమని దేవుడు ఆయుష్ను నాకైనా మీకైనా మనందరికీ దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నది. కానీ ఇచ్చిన అవకాశాన్ని మనము దుర్వినియోగపరుచుకుంటూ ఉన్నాం. అందుకనే ఈ ప్రకటన గ్రంథంలో కూడా ఒక మాట మనకు కనబడుతూ ఉంటుంది కదా. 3వ అధ్యాయం
ఒకటవ వచనంలో సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములను దేవుడు 7 ఆత్మలను గలవాడు. చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నామన్న పేరు మాత్రమే ఉన్నది కానీ ఎలా ఉన్నామమ్మా? జీవిస్తూ ఉన్నామన్న పేరు మాత్రమే మన, కానీ మన మనస్సు మన హృదయము మృతమైపోయింది, చచ్చిపోయిన దాంతో సమానంగా ఉన్నది. అందులో కొంతమంది అనుకుంటూ ఉంటారు, నా తల్లి బహు ప్రార్థన పొందుతున్నాడు, నా తండ్రి బహు ప్రార్థన పొందండి, వారు చేసిన ప్రార్థన నన్ను బ్రతికించిందండి, వారు చేసిన ప్రార్థన నేను దేవునిలోకి నడిపించిందేమో కానీ నేను మాత్రం బ్రతికించరా. తల్లిదండ్రుల ప్రార్థన వారిని రక్షించింది. వారు చెప్పే మాటలను బట్టి మనం దేవుని మార్గంలో నడుస్తాము, కానీ మనము బ్రతికించబడము, మనము సజీవులుగా ఉన్నాము. అందుకని దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడే మాట, నా కుమారుడా, నా కుమార్తె. దేవునికి కుమారులు కుమార్తెలు మాత్రమే ఉంటారు, కానీ ఇప్పుడు నేనున్నాను నా ఇష్టానుసారంగా తిరిగి, మా నాన్న స్వార్థ పరిచయం చేస్తున్నాడు, మా అమ్మ స్వార్థ పరిచయం చేసింది, మా అన్నయ్య సేవ చేశాడు కదా, నన్ను కూడా దేవుడు ఆయన సన్నిధిలోకి తీసుకుంటాడని నేను దేవుడి సన్నిధికి రాకుండా లోకానుష్ఠానంలో ఉంటే ఎప్పుడు నేను నరకంలో ఉండవలసిన వాడిని. నా తండ్రి దేవుని కుమారుడు కదా, నా తల్లి దేవుని కుమార్తె కదా, నేను దేవుణ్ణి మనవడు కదా అని అనుకోవడానికి లేదు. దేవుని దగ్గర మానవ సంతానము లేదు. ఆయనకు అందరూ కుమారులే, ఆయనకు అందరూ కుమార్తెలే. దేవునికి మానవ సంతానం అనేది వారసత్వం అనేది ఉండదు. ఆయన ఎవరైతే అంగీకరిస్తారో, తను ఎందరు అంగీకరించరు అనగా తన నామములో విశ్వాసం ఉంచు వారికి దేవుని కుమారులకు అధికారము అనుగ్రహించారు. వాక్యం గుర్తులేదా? దేవుణ్ణి అనుగ్రహిస్తే తన కుమారులుగా కుమార్తెలుగా మనల్ని పౌరసత్వాన్ని హక్కును మనకు అనుగ్రహిస్తారు, కానీ యేసు ప్రభువానికి మానవ సంతానము వారసత్వము ఉండదు. ఎవరైతే ఆయన అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన్ని సన్నిధికి వస్తారో, ఎవరైతే ఆయన వాక్యాన్ని లోబడతారో వారు ఆయన కుమారులు, ఆయన కుమార్తెలు. నీ ప్రార్థన నిన్ను పరలోక రాజ్యానికి నడిపించు. నీ ప్రార్థన నీ కుమారుని నడిపించదు, నీ ప్రార్థన నీ కుమార్తెను నడిపించదు. వారు కూడా ప్రార్థనలోకి నీవు తీసుకొచ్చి వారిని కూడా ప్రార్థించే విధంగా తయారు చేస్తే వారికి కూడా దేవుడి రాజ్యంలో స్థానం ఉంటుంది. కాబట్టి మనల్ని బ్రతికిస్తూ ఉండాలి. అందుకనే బ్రతికున్నామన్న పేరు మాత్రమే నీలో ఉన్నది, కానీ నీవు మృతులమే, చచ్చిపోయిన వాటితో సమానమే. స్వస్థపరిచేటువంటి దేవుడు. రెండవ విషయము, మొట్టమొదటి విషయము బ్రతికించుట. రెండవ విషయాన్ని కూడా కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుంటాం. స్వస్థపరచుట. ఈ స్వస్థపరచడంలో అనేక రకములైనటువంటి రకాలను బైబిల్ గ్రంథంలో మనం చూసాం. అనేక రకాల స్వస్థతలు చూసాం. మనము సాధారణంగా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో స్వస్థతలు మనం ఏ విధంగా చూస్తున్నాం? కొబ్బరిలోనే ఒక రకం చూస్తున్నాం, కర్చీపు ఒక రకం చూస్తున్నాం, కాయలు పండ్లలో ఒక రకం చూస్తున్నాం. ఇలా ఒక్కొక్క రకము పేర్లు పెట్టి పిలవడం, ఇవన్నీ కూడా దేవుని నామాన్ని మహిమపరిచేవిగా ఉంటున్నా, అవమానపరిచేవిగా కనబడుతూ ఉన్నది. కానీ యేసు ప్రభువు స్వస్థపరచడము ప్రారంభించినప్పుడు, ఆయన చేసినప్పుడు ఒక వ్యక్తి దూరం నుండి చూశాడు యేసు ప్రభువుని. ఆయన వస్తున్నాడని తెలుసుకున్నాడు.
అంటున్నాడు ఆయనకు, అయ్యా దావీదు కుమారుడా, నా వైపు తిరిగి నన్ను స్వస్థపరుచున్నాడు. ఎవరో ఆయన భక్తమైనటువంటి గుడ్డివాడు పిలిచి యేసు ప్రభువుని అడుగుతున్నాడు, అయ్యా నన్ను స్వస్థపరచు. యేసు ప్రభువు ఆ ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు జరిగిన సంభాషణ. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు ఉన్నారు, అనేక మంది దైవజనులు ఉన్నారు, అనేక మంది ప్రవక్తులు ఉన్నారు. కానీ యేసు ప్రభువుని పిలిచిన వ్యక్తి, దగ్గరకు రమ్మన్న వ్యక్తి, శ్రేష్టమైన వ్యక్తి ఈయన మనం కనబడుతూ ఉంటారు. దగ్గరకు పిలిపించుకొని, నేను స్వస్థపడకూర్చున్నానయ్యా, దావీదు కుమారుడా, నేను పుట్టుక నుండి గుడ్డివాడి అంధత్వంలో ఉన్నానయ్యా, నన్ను స్వస్థపరచు దేవా అని అడిగినప్పుడు దేవుడు వెంటనే ఆయన చూశాడు. అక్కడ ఉన్న శిష్యులందరూ యేసు ప్రభువుని పిలిచినప్పుడు అరిచారు. ఎందుకయ్యా గొడవ చేస్తున్నావు, ఆయన ఎరుగు మార్గంలో వెళ్తుంటే అని అరిచారు. కానీ ఆయన శబ్దం విని, ఆయన మాటలు విని, ఆయన వస్తున్నాడని తెలుసుకొని నన్ను స్వస్థపరిచేది ఈ లోకంలో ఒక్కడే ఉన్నాడని అర్థమయ్యి యేసు ప్రభువుని జ్ఞాపకం చేశాడు. దావీదు కుమారుడా, నన్ను కరుణించు, నన్ను స్వస్థపరచుమయ్యా అని జ్ఞాపకం చేశాడు. దేవుని తన స్వరంలో పిలిచాడు. దేవుని నా దగ్గరకు రాయ్యా, నీవు నన్ను స్వస్థపరచని అడిగాడు, ప్రాధాన్యపడ్డాడు. దేవుడు కూడా తన దగ్గరకు వెళ్ళి తనను స్వస్థపరిచాడు. 9వ అధ్యాయంలో ఆ యోహాను సువార్తలో కూడా ఒక గురుడివాడు కనబడతాడు, స్వస్థపరిచిన విధానం. 9వ అధ్యాయము యోహాను సువార్త 9వ అధ్యాయంలో చదవడం కొద్దిగా వచ్చిన, ఆయన మార్గంలో పోతుండగా పుట్టి గుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడి గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను, వీడి కన్నవారా అని ఆయన అడుగగా, యేసు వీడైనను వీరి కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టాడు. ఇక్కడ మనకు మరొక స్వస్థత కనపడాల్సి ఉన్నది. ఇది డిఫరెంట్ స్వస్థతగా మనకు కనపడింది. అక్కడ వచ్చినాలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఇక్కడ కూడా గుడ్డివాడు కనపడుతూ ఉన్నాడు, అంధత్వంలో ఉన్న వ్యక్తి కనపడుతూ ఉన్నాడు. ఈ అంధత్వంలో ఉన్న వ్యక్తి స్వస్థపడాలని ఆశ కలిగింది. శిష్యులు చెప్పారయ్యా, ఇతను పుట్టుక నుండి గుడితనంలో ఉన్నాడు, అంధత్వంలో ఉన్నాడయ్యా అని అన్న వెంటనే యేసు ప్రభువు అక్కడికి వెళ్ళి ఇతను భర్తలో వెళ్ళి స్వస్థపరిచినట్టు మాటలో స్వస్థపరచలా, ఇతను స్వస్థపరిచే విధానం వేరుగా చూపించాడు. ఇతనిలో ఉన్న విశ్వాసం ఏమిటో, ఇతనిలో ఉన్న నమ్మకం ఏమిటో, ఇతను దేవుని మాట వింటాడో వినడో గ్రహించడానికి అక్కడికి వెళ్ళిన యేసు ప్రభువు మట్టి మీద ఉమ్మి వేసి ఆ మట్టిని తన కనుల మీద మూసి చెప్పాడు కదా, శిలోయము కోనేరు ఒకటి ఉన్నది, అక్కడికి వెళ్ళి నీవు కళ్ళు కడుక్కో, ఇక్కడ కాదు. నీకు మట్టి పూసి నా ఉమ్ము వేసి నా జీవాన్ని వేసి నీ కట్టె మీద పూసినయ్యా, నీవు ఇక్కడ కాదు, శిలోము ఒక కోనేరు ఉన్నది, సరస్సు ఉన్నది, అక్కడికి వెళ్ళి నీ కళ్ళను కడుక్కో, నువ్వు స్వస్థపడతావు అని చెప్పాడు. ఇందాక చెప్పాడు దేవుడు, నువ్వు పడ్డావు, నీ కళ్ళు తెరవకుండా అయిపో అన్నాడు కదా, మరి ఎక్కడెందుకు వేరే విధానం చేశాడు? ఇతనిలో విశ్వాసాన్ని చూడటానికి, ఇతనిలో ఎంత నమ్మకం ఉందో చూడటానికి. అయ్యో నేను పుట్టుక గుడ్డివాడిని కదయ్యా, నువ్వు ఎక్కడో కోనేరు అక్కడికి వెళ్ళమంటున్నావు, నువ్వు కొద్ది గొప్ప నాకు మట్టి
మట్టిని మూసావు కదా అని జీవంతో ఇక అక్కడికి ఎందుకు ఎక్కడైనా నువ్వు శుద్ధుని చేయాలి అతను అడగల. వెంటనే తనలో ఉన్న విశ్వాసాన్ని కనుగొనడానికి ఇతను ఎలా వెళ్ళగలడు గమనించాడు దేవుడు. అదే విధంగా ఆయన నడుచుకుంటూ వెళ్ళి స్వస్థపడ్డాడు. మనం కూడా కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం, నీ ద్వారా దేవుని నామం మహిమపరచడానికి కొన్నిసార్లు బాధలు పెడుతూ ఉంటాడు, కొన్నిసార్లు అనారోగ్యం తెస్తూ ఉంటాడు, ఆరోగ్యం క్షీణింపజేస్తూ ఉంటాడు. అయినప్పటికీ మనం దేవుని యందు విశ్వాసమును దిగజారకూడదు. దేవుడు నిన్ను స్వస్థపరచడానికి, నిన్ను స్వస్థపరచువాడు నేనే అని దేవుడు మనకు సెలవిచ్చిన దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. నీ విశ్వాసం కొద్దిగా బలహీనమైందేమో, నీ నమ్మకం కొద్దిగా బలహీనమైందేమో, లేదా అందరి మధ్యలో నిన్ను బలహీనపరిచి నిన్ను స్వస్థపరిచి ఆయన నామమును మహిమపరచడానికేమో నిన్ను ఏర్పరుచుకున్నాడేమో. అందుకని ఇక్కడ ఆయన నామం బహుగా మహిమపరచడానికి ఈయన విశ్వాసముగా కోనేరు దగ్గరకు గుడ్డిపాడైనప్పటికీ ఆ రోడ్డు వెంబడి ఉన్నటువంటి జనాలు అడుక్కుంటూ అయ్యా దానికేనా ఇంకా ఎంత దూరం ఉన్నాయని అడుక్కుంటూ వెళ్ళి తన కట్టిని శుభ్రపరుచున్నాడు. తేటమైన చూపును పొందాడు. మనం చూస్తూ ఉంటాం, కొందరు చూస్తూ ఉంటాం, ఎంత రోగం వచ్చినా టాబ్లెట్ను వాడగలరు. దైవ సేవకులు కూడా చాలా మంది చెబుతూ ఉంటారు, నేను అసలు ఎంతవరకు తెలియసుకోలేదు, ఎంతవరకు సూది నా ఒంటిలో పడలేదని చెప్పేవారు. మంచిది, దేవుని మీద విశ్వాసం ఉంచడం మంచిదే, నమ్మకం ఉంచడం మంచిదే. కానీ కొద్దిపాటి మస్కు వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి కంటికి కళ్ళద్దాలు తెస్తాం. అప్పటి వరకు నేను మెడిసిన్ వాడాలని చెప్పినటువంటి ఆ దైవజనులే లేదా విశ్వాసులే అందరి ముందు కళ్ళద్దాలు పెట్టుకుని వాక్యాన్ని బోధిస్తారు. మరి అది కూడా ఒక మెడిసిన్ లాంటిదే కదా. దేవుడు జ్ఞానం ఇచ్చాడు, హాస్పిటల్ ఇచ్చాడు, వైద్య పరికరాలు ఇచ్చాడు. లక్షల మంది ఉన్నారు మన దేశంలో వైద్యులు. రకరకాల రోగములకు అతి సులువుగా నివారించగలిగే శక్తి మన వైద్యుల దగ్గర ఉంది. ఆ జ్ఞానం అంతా ఇచ్చాడు, దేవుని ఇచ్చిన జ్ఞానమే. వాటిని ఉపయోగించాలి, ఆచరించుకోవాలి. ప్రతి దానికి ప్రతి మాటకు మనము దేవుడు స్వస్థపరుస్తానని మెడిసిన్ వాడకుండా మనం నిర్లక్ష్యం చేసుకోకూడదు. దేవుడు జ్ఞానం ఇచ్చాడు, పరికరాలు ఇచ్చాడు, అన్నిటిని ఇచ్చాడు, వైద్యులు ఇచ్చాడు. అవసరమైనప్పుడు వారిని కూడా ఉపయోగించుకోవాలి. దేవుడు నీకు స్వస్థతనిస్తాడు, జీవాన్ని ఇస్తాడు, సకలం నీకు ఇస్తాడు. కానీ దేవుడు ఉన్నాడని దీపం వెలిగించి గాలిలో పెడితే అది ఆరిపోతుంది. నీ ప్రయత్నం నువ్వు చేయాలి. లోక సంబంధంగా దేవుడు కొంత జ్ఞానాన్ని, కొన్ని ఆ వనరులు నీకు ఇచ్చాడు, వాటిని కొద్దిగా నీ ఉపయోగించాలి. దేవుని మీద విశ్వాసంతో నడిపించాలి. తప్పకుండా స్వస్థత నీకు లభించింది. ఆయన మీద విశ్వాసం ఉంచకుండా, లేదు విశ్వాసం మరీ ముదిరిపోయి ఒక అతను ఉన్నాడు, కొద్దిపాటి యవనస్తుడు అనుకోవాలి, 50 సంవత్సరాలు. ఆయన కాలు బాగా వాసిపోతున్నది. నేను మాత్రం టాబ్లెట్లు వేసుకోను, మెడిసిన్ వాడను, డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టునే ఉన్నాను. అది రోజులు గడిచింది. కాలు కాస్త ఇంకా రసిక కాలిపోతున్నది. కాలిపోయి ఒక దినాన మరణించాడు. నీ మొండితనము అంతగా ఉండకూడదు. దేవుడు సకలాన్ని మనకు అనుగ్రహించాడు. ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ దేవుడిచ్చింది. ఆదామును సృజించి వారిని తయారు చేసి ఈ పండు మాత్రమే తినొద్దన్నాడు. ఎందుకు? ఈ మనస్సు అది వెళ్ళకుండా ఉండాలని చెప్పాడు. ప్రత్యేకంగా ఆదాము నీకు ఏది కావాలంటే తీసుకోయా, ఏ జంతువునైనా నీ దగ్గరికి వచ్చింది, కానీ నీవు మాత్రము ఆ పండు దగ్గరికి వెళ్ళి దాన్ని మాత్రము తినవద్దు. ప్రత్యేకించి
చెప్పాడు దేవుడు. ఎంత భూమండలాన్ని ఇచ్చాడు, ఇన్ని వనరులు ఇచ్చాడు, ఇన్ని జంతువులు ఇచ్చాడు. వీటితో ఆడుకునక ఇన్ని కాయలు, ఎన్ని వృక్షాలు, ఫలాలు ఇస్తే వాటన్నిటిని విడిచిపెట్టి ఆ పనికి వాళ్ళ ఒకే ఒక్క ఫలమును తినొద్దన్న ఫలం దగ్గరికి వీరిద్దరూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. మానవ నైజమది. దేవుడు ఇచ్చిన వాటిని విడిచిపెట్టి, దేవుడు చెప్పిన మాటలను విడిచిపెట్టి ఏది చేయొద్దు అని దేవుడు అంటాడో వాటి దగ్గరికి పొందుతానుగా మనం పోతూ ఉంటాం. తద్వారా మన జీవితాలకు రావలసిన, చెందవలసినవి ఆలస్యం చేసుకుంటూ ఉంటాం. అందుకనే ఇందాక మీరు సచ్చిన వారై ఉన్నారు, పేరుకు మాత్రము బ్రతికున్నారు, నామకార్థం. మీరందరూ చనిపోయిన వారితో సమానమే అని బోధించాడు అపోస్తలుడైన పౌలు. ప్రియమైనటువంటి దేవుని వల్ల నిన్ను నన్ను స్వస్థపరచడానికి, నీకున్న నాకున్న బలహీనతను తీసివేయడానికి దేవుడు మనకు మరొక సంవత్సరాన్ని ఆయుష్గా అనుగ్రహించాడు. రాజైన హిజ్కియా జీవితంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఇతని విధానం ఏ విధంగా చేశాడో కూడా ఒకసారి గమనిద్దాం. రాజైన హిజ్కియా తన కోటలో ఉన్నాడు, అంతఃపురంలో ఉన్నాడు రాజు కాబట్టి ఒక ప్రవక్తను దేవుడు ఆయన దగ్గరికి పంపించాడు. ఒక ప్రవక్తను పంపించాడు, యెషయాను. యెషయా, నీవు పోయి ఒక మాట చెప్పయ్యా హిజ్కియాకు, నీ సమయం అయిపోయింది, నీ ఇంటిని చక్కబెట్టుకోని చెప్పమన్నాడు. యెషయా వచ్చాడు, నేరుగా హిజ్కియా దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, దేవుడు ఇలా చెప్పి పంపమన్నాడు, నీ కుటుంబాన్ని లేదా నీ ఇంటిని చక్కబెట్టుకోమన్నాడు. అయ్యా, నీ సమయం అయిపోయిందట, నీ ఆయుష్ ముగిసిపోయిందట, దేవుని దగ్గరకు, దేవుని పిలుపుకు దగ్గరలో ఉన్నావట, నీ ఇంటిని చక్కబెట్టుకొని, రాజ్యాన్ని చక్కబెట్టుకొని తెలియపరిచాడు అని ఒక ప్రవక్తను పంపించాడు దేవుడు యెషయాను. అక్కడ ఎలా అద్భుతం జరిగిందో చూడండి. వెంటనే హిజ్కియా కన్నీటి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. యెరూషలేము పట్టణం వైపు, యెరూషలేము దేవాలయం వైపు తిరిగి ప్రార్థించడం ప్రారంభించాడు. వెంటనే దేవుడు మనకు వార్తను అనుగ్రహించాడు. హిజ్కియా, నీవు మరొక 15 సంవత్సరాలు నీకు ఆయుష్ ఇస్తున్నానని యెషయా మరొక అడుగు వేసి చెప్పమన్నాడు. చెప్పాడు. చెప్పి అందరితో ఊరుకున్నాడా? ఊరుకో. అతనికి భయంకరమైన పుండు ఉన్నదని తెలియపరిచాడు. పుండు అంటే నేటి దినాల్లో భయంకరమైనటువంటి వ్యాధిగా పరిగణిస్తున్నాను, కానీ వాటికి కూడా వైద్యం వచ్చింది. 2025 సంవత్సరంలో మంచి టెక్నాలజీ మారిపోయింది. హెచ్ఐవి ఎయిడ్స్ మెడిసిన్ వచ్చిందంట, క్యాన్సర్ వ్యాధికి మెడిసిన్ వచ్చిందంట. ఈ రెండింటికి రష్యా వాళ్ళు కనుక్కున్నారు, ఒకటి అమెరికా వాళ్ళు కనుక్కున్నారు. ఈ 2025 సంవత్సరంలో ప్రపంచం మొత్తం విడుదల చేయబోతున్నారు. హెచ్ఐవికి, క్యాన్సర్కు మానవులు భయపడే పని లేదు. ఆ భయంకరమైనటువంటి వ్యాధి హిజ్కియాకు వచ్చింది, ఆ పుండు. దాని మీద చెప్పాడు కదా, ఏమి అంజూరపు పండు మొక్కను దాని మీద ఉంచమన్నాడు. ఈ స్వస్థత మరొక రకంగా కనపడవచ్చు. ఇందాక మట్టి మీద ఒమ్మి వేసి పూడ్చాడు కంటికి, వెళ్ళి కొనేరు దగ్గర అడుక్కుంటే స్వస్థత పడతానన్నాడు. అతను స్వస్థత పొందాడు. అంతకుముందు మరొక గుడ్డివాడిని దేవుడు మాటతో స్వస్థపరిచాడు. ఈ హిజ్కియా రాజును మాత్రము అంజూరపు కాయ మొత్తతో. ఎందుకంటే దేవునిలో రకరకాల విశ్వాసాలను కనపరుస్తూ ఉంటాడు. నీవు ఎలాంటి నడవడికలో ఉన్నావో, దేవుని మాటను వింటావో వినవో, ఆయన మాటను గ్రహిస్తావో గ్రహించవో అని ఆయన అడగవచ్చు. ఆయన అనవచ్చు, రాజు అయిన హిజ్కియా, దేవుడు చెప్పాడు ఇంటికయ్యా, దాని మీద ఏమి రాయిపోయిన పర్వాలేదని. దేవుడు ప్రత్యేకంగా యెషయా చేతిలో తీసుకువెళ్ళి
ఆ చూడకుండా ఆ పండుగ మీద రసము ఆ కాయం మీద వేయబడి ఆ కాయం మారిపోయి మరలా తిరుగు లేకుండా 15 సంవత్సరముల ఆయుష్ నీకు అనుగ్రహిస్తాడు దేవుడు. మనము మాత్రము దేవుని మీద విశ్వాసాన్ని పక్కన పెట్టి ఎక్కడో ఏదో చేస్తున్నారు, ఏదో జరుగుతూ ఉన్నారు అని పనిమాల దూర ప్రాంతములకు మనం వెళుతూ ఉన్నాము. దూర ప్రాంతంలో ఉన్న వారి మీద విశ్వాసాన్ని చూపుతున్నాం, కానీ ఎక్కడ ఉన్న దేవుడిని మాత్రం మనము విడిచిపెడుతున్నాం. దేవుడు చెప్పింది వాక్యానుసారంగా నీవు వింటే నీవు తప్పకుండా స్వస్థతను పొందుకుంటావు. ఆ స్వస్థత దేవుడు నీకు అనుగ్రహించి నిన్ను బలపరిచి మరొక సంవత్సరాన్ని మన జీవితంలో అనుగ్రహించాడు. హిజ్కియా 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చిన దేవుడు మన జీవితంలో మరొక నూతన సంవత్సరాన్ని కూడా మనకు ఆయుష్ ఇచ్చి స్వస్థతనిచ్చి మన జీవితంలో ఈ 2025 సంవత్సరాన్ని మనకు అనుగ్రహించాడు. మొట్టమొదటి ఏం చెప్పామమ్మా? బ్రతికించెను. రెండవది స్వస్థపరిచింది. మొదటి బ్రతికించింది, రెండవది స్వస్థపరిచింది, మూడవది ఉద్ధరించింది. కీర్తన గ్రంథంలో చదవబడిన ఆ మాట కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 30 మొదటి అధ్యాయము. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుతున్నాను. ఈ మాట నాకు కూడా పొద్దుబారిపోయిన వాడు. కొన్నిసార్లు కుటుంబాల్లో గొడవలు వస్తూ ఉంటాయి, భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటుంది. భార్య భర్త అంటూ ఉంటుంది కదా, పెళ్ళయింది, మరి నాకు 20 సంవత్సరాలు వచ్చినాయి, ఇప్పటి వరకు ఏముందరిచ్చేవయ్యా, నా కోసం ఏమి చేసేవయ్యా, నీవు నా కోసం ఏమి నక్లీస్ కొనిచ్చేవయ్యా, ఏమి ఆస్తి రాసిచ్చావు అని భార్య కొన్నిసార్లు భర్తను అవమానకరంగా మాట్లాడచ్చు. దేవుని భక్తుల జీవితాల్లో కూడా, దేవునికి ఇష్టమైన వ్యక్తుల జీవితాల్లో కూడా ఇలాంటి బాధ కలిగించే బాధలు అనేక విధములుగా తగులుతూ ఉంటారు. లోక సంబంధమైన వ్యక్తులు అనేక మంది సూటిపోటు బాణలతో విసురుతూనే ఉంటారు. సేవకుల మీద, దేవుని భక్తుల మీద, దేవుని విశ్వాసుల మీద అనేక బాణాలు వేస్తూ ఉంటారు. ఆ బాణములన్నింటినీ దేవుడు ఒక దినాన తొలగించి ఆ బాణములన్నింటినీ అతని మీద నుండి తీసివేసి అతన్ని ఉద్ధరిస్తాను. నీ శత్రువులందరినీ నీ ఎదుట సిగ్గుపరిచే విధంగా నేను చేస్తాను. ఒకవేళ నీ శత్రువుడు నిన్ను చూసి సంతోషపడుతున్నాడు, నాకు భయపడుతున్నాడు, నేనంటే భయపడుతూ ఉన్నదని నీ శత్రువులు అనుకుంటూ ఉన్నారేమో, ఒకనొక దినమున దేవుడు నీ మీద ఉన్న బాణము పక్కకు తీసి నిన్ను ఉద్ధరిస్తాడు, లేవనెత్తాడు. ఇద్దరు భక్తులు, మంచి భక్తులు బైబిల్ గ్రంథంలో అవమానములు పొంది అవమానములనే బాణములకు బలైపోయి చివరి దశలో ఉద్ధరించబడి రాజులుగా ఎన్నుకున్న ఇద్దరు వ్యక్తులను కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుని ఈ సందేశాన్ని ముగించుకుని తదుపరి కార్యక్రమంలో ప్రవేశిద్దాం. మనకు కనబడుతూ ఉంటాడు మొట్టమొదటి వ్యక్తి దావీదు. ఉద్ధరించబడిన వారు. దావీదుకి అన్నదమ్ములు ఉన్నారు, తండ్రి ఉన్నాడు, తల్లి ఉన్నది, తోబుట్టువులు ఉన్నారు. కానీ తన ప్రయాణం అంతా, తన జీవితం అంతా ఎక్కడ గడిచింది? అరణ్యంలో గడిచింది, అడవిలో గడిచింది. సరైన వస్త్రధారణ లేదు, సరైన ఆహారం లేదు, సరైన పండుకోవడానికి, నివసించడానికి సరైన వసతి లేని పరిస్థితిలో అన్నదమ్ములు అంటున్నారు, వాటిని మాత్రం మన ఇంటికి రానివద్దునా, వాడిని అక్కడనే ఉంచండి. తండ్రి కూడా, తల్లి కూడా అదే పరిస్థితి అయిపోయింది. అలాంటి స్థితిలో ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టముల నడుమ అరణ్యంలో జీవించాడు. దగ్గర 30 సంవత్సరాల వరకు. దావీదు గొర్రెలు కాపరి,
జీవితమే జీవించాడు 30 ఏళ్ళు. ఎంత అవమానాలు పొందుంటాడు, ఎంత బాధపడి ఉంటాడు, ఎంత సిగ్గుపడి ఉంటాడో. బయటికి సమాజంలోకి వస్తే నా బట్టలు చూసి ఎవరైనా అనుకుంటారు మాసిపోయిన బట్టలు, చిరిగిపోయిన బట్టలు కదా అని. కానీ ఒకనొక దినమున దేవుడు యెషయా కుమారులందరినీ పిలిపించి, వీళ్ళ ఒక వ్యక్తిని నేను రాజుగా చేయాలనుకుంటున్నాను అని ఆయన ఆలోచన వచ్చింది. లోక సంబంధంగా లేదా లోకానురీత్యా మనం ఏమనుకుంటామంటే, వాస్తవానికి మానవ నైజం ఎలాంటిదంటే, పెళ్లి చూపుకి వెళ్తే ఎట్లా ఉండదమ్మా, పెళ్లి చూపుకి వెళ్ళగానే పిల్లలు బాగా ఎత్తుకున్నాడా, ఎర్రగున్నాడా, లావుకున్నాడా, చక్కగున్నాడా, ఇంట్లో ఇవన్నీ చూసి పెళ్లి చేస్తాం. పిల్లలు మంచిగానే ఉన్నాడమ్మా, పెళ్లి చేసినాక 3 రోజుల నుండి మా పిల్లల పాత్రం బాగుంది. ఈ పిల్లలు రోజు ఫోన్లు చేస్తాం. వాళ్ళు నా నెత్తి నొప్పులు పోసు కదంటే, నా నెత్తి నొప్పులు పోసు. ఇది మానవ నైజం. మానవుడు బాహ్య రూపాన్ని చూసి మోసపోతూ ఉంటాడు, కానీ దేవుడు బాహ్య రూపాన్ని ఎప్పుడు కూడా చూడడు. నీ స్థితి ఏమిటి, నీ స్థితి కొద్ది కూడా వచ్చాడు, నీ స్థితి తొలకు మహాభివృద్ధి చేస్తానన్నాడు దేవుడు. నిన్ను ఉద్ధరిస్తానని సెలవిస్తున్న దేవుడు నీ బాహ్య సౌందర్యాన్ని దేవుడు చూడడు, నీ బాహ్య అంతరంగాన్ని చూడడు, నీ వస్త్రధారణను చూడడు, నీ చేతికి లేదా నీ ఒంటి మీద ఉన్న వస్తువులను, నగలను చూసి దేవుడు మోసపడు. నీ హృదయాన్ని పరీక్షిస్తాడు. దావీదును కూడా దేవుడు 30 సంవత్సరాల వయసు వచ్చిందాక అరణ్యంలో ఉంటున్న నా హృదయానుసారం అని దేవుడు ప్రత్యేకంగా సంబోధించాడు. దావీదు నాకు ఇష్టమైన వ్యక్తి అని సంబోధించాడంటే ఎంత నీతివంతమైన ప్రవర్తన కలిగి ఉంటాడు, ఎంతమంది అవమానకరమైనటువంటి బాణములు వేసినా, నిందలు వేసినా తను పదిలముగా భక్తి జీవితంలో ఉన్నాడు. అందుకని దావీదును ఒకరోజు దేవుడు తీసుకొచ్చి, అన్నదమ్ములందరికీ ఇష్టం లేకపోయినా, తండ్రికి ఇష్టం లేకపోయినా, సమాజము అంగీకరించకపోయినా, అందరి బిడ్డలను తీసుకొచ్చి ఆ అభిషేకం చేయడానికి అందరి బిడ్డలను చూపించిన ఇతర కాదని ప్రవక్త రెడ్డి వేస్తూ ఉన్నాడు. కానీ యెషయా అన్నాడు, ఈ అబ్బాయి పెద్దోడయ్యా, ఇతను మంచి బలంగా ఉంటాడు, మంచి శరీర దృఢత్వం ఉన్నది, మంచి యుద్ధ నైపుణ్యం ఉన్నదయ్యా, ఇతనే చూడయ్యా. కాదు, ఇతను కాదు, ఇంకా నీకెవరైనా కుమారులు ఉన్నారా? అప్పుడు చెప్పాడు యెషయా, ఉన్నాడు, ఇప్పుడు చిన్నవాడు ఉన్నాడు, పనికి మాలిన వాడు, దేనికి పనికిరాడని 4 గొర్రెలు కొనిపించి అడవిలో వదిలిపెట్టామయ్యా. వాడు ఎప్పుడు ఇంటికి రాడయ్యా, వాడికి అసలు ఏమి తెలియదే, జ్ఞానం లేదు, బుద్ధి లేదు, తెక్కలోడయ్యా అని చెప్పాడు. అయినా కానీ అతన్ని ఒకసారి పిలిపించాడు. పిలిపించిన వెంటనే, అతన్ని అక్కడ చూసిన వెంటనే దేవుని స్వరం సమయానికి కనబడుతూ ఉన్నది. వెంటనే ఇతనే అభిషేకించవలసిన రాజు, ఇతనే నేను ఏర్పరచుకున్నవాడు. ఒకవేళ మానవుడు బయట రూపాన్ని చూస్తాడేమో, కానీ దేవుడు హృదయ అంతరంగంలో చూసి నీ జీవితాన్ని నిలబెట్టేవాడు, హృదయ అంతరంగాన్ని చూసి నీ జీవితాన్ని ఉద్ధరించేవాడు. హృదయ అంతరంగంలో తీసుకున్నాడు. దావీదును ఉన్నతమైన స్థితి, ఇశ్రాయేలు దేశానికి రాజుగా నిలబెట్టాడు. నేటికి కూడా ఆయన గుర్తే ఈ ప్రపంచాన్ని ఏలుతున్నాడు. 6 తోకలు కలిగిన నక్షత్రము ఆయన గుర్తు. మన నక్షత్రం 5 ఉంటాయి, 5 కోణాలు, కానీ దావీదు నక్షత్రానికి 6 కోణాలు. ఈ 6 కోణాలు కలిగిన నక్షత్రము ఇజ్రాయేల్ దేశానికి సింబాలిక్గా ఉన్నది. ప్రపంచంలో ఏదైనా కనిపెట్టాలంటే ఇజ్రాయేల్ దేశమే కనిపెట్టింది. ఏదైనా ప్రపంచానికి గొప్పది చాటి చెప్పాలంటే ఇజ్రాయేల్ దేశమే చూపించింది.
ఇప్పుడు భారతదేశంలో ఒక భయంకరమైన పరిస్థితి నెలకొన్నది. కోవిషీల్డ్ ఏనమ్మా వ్యాక్సిన్, నువ్వేసుకున్నావా? అదే ఆ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు టైం దగ్గర పడింది అని చెప్తూ ఉన్నారు. అందరూ కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్నారు. దానికి పర్మిషన్ ఇచ్చింది మాత్రం నరేంద్ర మోడీ. అతను మాత్రం కోవిషీల్డ్ వేయించుకోకుండా ఏదమ్మా కోవాక్సిన్ వేయించుకున్నాడంట. ఆయన చెప్పుకున్నాడు కోవిషీల్డ్ వదలండి చేయండి అని పర్మిషన్ ఇచ్చాడు. ఇప్పుడు రక్తం గడ్డల కట్టిపోతుందంట. బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ చిన్న వయసులోనే వస్తున్నారు. భయంకరం. పర్మిషన్ ఇచ్చింది ఆయన వేయించుకోకుండా పక్కా ఉందని ఇప్పుడు మన ఆ విధంగా పర్మిషన్ ఇచ్చాడు. భయంకరమైన విపత్తుల నుండి దేవుడు మనల్ని రక్షిస్తూ ఉన్నారు. భయంకరమైన పరిస్థితుల నుండి దేవుడు మనల్ని తోడుకుని వస్తూ ఉన్నాడు. ఇజ్రాయెల్ దేశంలో కనిపెట్టారు అదే కరోనా వ్యాక్సిన్. మరలా వారి దేశంలో రాకపోవడం కానీ మరి ఈ వాహనాల ఏమీ లేకుండా ధైర్యంగా ఒకటే డోసు చేసుకున్నారు. ప్రశాంతంగా బతుకున్నారు. 90 లక్షల మంది ఇజ్రాయెల్ దేశంలో. ప్రపంచంలో ఏ దేశమైన ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళాలంటే భయపడిపోతారు. నేటికి ఇజ్రాయెల్ దేశము చుట్టూ ఉన్న అరబ్ కంట్రీస్ అన్నిటితో యుద్ధం చేస్తూ ఉన్నది. నేటికి కూడా ఓడిపోయిన దాఖలాలు ఇజ్రాయెల్ దేశం మీద లేనే లేవు. మరి అంత గొప్ప దేశానికి రాజుగా దావీదును దేవుడు చేశాడంటే కారణము ఆయన దీనస్థితి నుండి అవమాన ప్రాణములను అన్నిటినీ తొలగించి దావీదు జీవితంలో ఉద్ధరించాడు. దావీదు జీవితంలో ఆశీర్వదించాడు. నీ జీవితాన్ని నా జీవితాన్ని ఒకవేళ అవమానపడుతున్నా, ఒకవేళ నిందలు మోపుతున్నా, దేవుని మీద వారిపోయి నీ శత్రువులను నీ ఎదుట తలదించుకునేలాగా నేను చేస్తాను, నిన్ను మాత్రము ఉద్ధరిస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో నీ అవమానములు, నీ నిందలు అన్ని తొలగించి నీ శత్రువులు నీ ఎదుట సాగిపడి మీద చేసి నిన్ను ఉద్ధరించే దేవుడు. ఒక దినమున యేసేపును అదే విధంగా అన్నదమ్ములు అందరూ తీసుకెళ్ళి కలిసి కొట్టి చిత్రహింసలు పెట్టి లోయలు బావిలో పడేస్తే ఇక వీటిని చంపేయాలి, వీడు మనం కనపడకూడదు అనుకున్నారు. శత్రువులుగా మారిపోయాడు. ఆ శత్రువులు తలదించుకునే విధానం యేసేపు జీవితంలో దేవుడు చేశాడు. ఒకనాడు పాగ్యాడు బతికితే బతుకుతాడు. శత్రువులు ఉన్నారు కదా, మనకు శత్రువులు కమ్మేశారు డబ్బులు అన్నది అని యేసేపును బయటికి తీసి శత్రువులు కమ్మేసి పంపించారు. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత రాజు దగ్గర నమ్మకముగా పని చేస్తూ ఉన్నాడు. శత్రువుల దగ్గర నమ్మకంగా ఉంటూ ఉన్నాడు, విధేయతగా ఉంటున్నాడు. అతడు ఏ పని చేసినా దేవుడు అతన్ని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఆ నమ్మకత్వమును చూసి ఒకానొక దినమున సాతానుడు రాజుగారి భార్య రూపంలో దూరాడు. ఆమె ఇతన్ని మోహించింది, వ్యామోహం చూపింది, కానీ ఇతను మాత్రము పాపం వైపు వెళ్ళాలి. పాపానికి దూరమై పారిపోయాడు. నాకు ఇలాంటి తప్పు నేను చేయకూడదని తన వస్త్రాలను కూడా విడిచిపెట్టి లగెత్తాడు. తర్వాత అపనిందలు వేశారు, నిందలు మోపారు, తీసుకువెళ్ళి చెరసాలలో వేసి బంధించారు. బంధించిన దేవుడు ఎలా బయటికి తీసుకురావాలో దేవుడికి తెలుసు. రాజుకు కళను పంపించాడు. కళభావాన్ని కళను మర్చిపో విధంగా చేశాడు. ఇతను బయటకు వచ్చితే కానీ ఆ కళ దాని భావమును చెప్పే విధంగా చేశాడు. దానికి చెప్పి ఆ భావమును చెప్పి ఇతడు దినదినము అభివృద్ధి చెంది దేశానికి ప్రధానమంత్రి చేశాడు. తన అన్నదమ్ములు అందరూ కరువు వచ్చింది, తినడానికి ఆహారం లేదు, శత్రువులుగా చూశారు.
తప్పుడు వేశారు. మా అందరికి శత్రువు మా తమ్ముడని చూసినటువంటి వారు శత్రువులు యేసేపు దగ్గరకు వచ్చి, తమ్ముడు మాకు కరువు వచ్చింది మా దేశం అని అతని దగ్గరే ఆహారం తినే స్థితికి దేవుడు తీసుకొచ్చాడు. శత్రువులు వారి వద్దు తలదించుకునే విధంగా చేశారు. ఒకవేళ ఈ 2025వ సంవత్సరంలో అటువంటి పరిస్థితి మన జీవితాల్లో ఉంటే, బాధపడుచు దుఃఖపడుచు నిరాశలో ఉంటే, లోక సంబంధమైన అవమానంతో కృంగిపోతూ ఉంటే, లోకమైన సమానమైన సూటిపోటు మాటలతో నీవు అవమానం చెందుతూ ఉంటే దిగులు పడకు. తల్లి, సహోదరి, తండ్రి, దిగులు పడకు. ఈ 2025వ సంవత్సరంలో నీకు శత్రువులుగా ఉన్న వారిని నీ కాళ్ళ ఎదుట లేదా నీ ఎదుట లొంగదీసే దేవుడు, తలదించుకునే విధంగా చేసే దేవుడు, నీ జీవితాన్ని మాత్రం ఉద్ధరించి నిలబెట్టే దేవుడు. మనందరి జీవితాలను దేవుడు ఉద్ధరించాలని ఆలోచనలో ఉన్నాడు. కానీ మనము ఇష్టానుసారమైన జీవితము జీవిస్తూ దేవుడికి దూరం అయిపోతూ ఉన్నాం. దేవుడు ఎంత బలహీనుడైనా బలవంతుడిగా చేయగలరు. కానీ మనము కొద్దిపాటి పాటించినప్పుడు విశ్వాసంలో సన్నగిలిపోయి బయటకు వెళ్ళిపోవాలి. దావీదు యేసేపు ఎక్కడ కూడా విశ్వాసంలో సన్నగిల. ఎన్ని బాధలు వచ్చినా పడ్డారు, ఎన్ని కష్టాలు వచ్చినా పడ్డారు, ఎన్ని అవమానాలు వచ్చినా పడ్డారు. విశ్వాసంలో రాయిగా నిలబడిపోయారు, విశ్వాసంలో స్థిరంగా నిలబడిపోయారు. విశ్వాసులు వీరులాగా రాజరికాన్ని, రాజదండాన్ని వారి చేతులు దేవుడు పెట్టి ఉన్నతమైన స్థితిని వారికి అనుగ్రహించారు. కాబట్టి దేవుడు మనందరినీ ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలని ఆయన ఆశపడుతున్నాడు, ఆయన కోరుకుంటున్నాడు. అలాంటి ఉన్నతమైన స్థితి, ఉన్నతమైన జీవితము దేవుడు మనకు అనుగ్రహించాలన్నా చిన్న ప్రార్థన చేస్తున్నాం. 3 విషయాలు చెప్పే. ఏ విషయాలమ్మా? అమ్మా, ఇక నేను అక్కడ పోయి భాష నేర్చుకుంటుకోవాలి. అక్కడికే అమ్మాలు పోయి భాష నేర్చుకుంటే చెప్పే భాష ఉండాలి. నాకు వచ్చింది తెలుగు అని కూడా సరిగ్గా మధ్య మధ్యలో నత్తిలాగా వచ్చింది. ఇంకా చెప్పండి, ఆ భాష పోతుంది. జీవింపజేసెను, స్వస్థపరిచెను, ఉద్ధరింపజేసి. నేను చెప్పానమ్మా, నేను నేర్చుకుంటాను. ఈ బ్రతికించెను, స్వస్థపరిచెను, ఉద్ధరించెను. ఈ 3 విషయాలు దేవుడు ఈ నూతన సంవత్సరంలో మనందరి జీవితంలో సఫలపరిచి మన కుటుంబాలను, మన బిడ్డలను దేవుని మార్గంలో నడుపుటకు తగిన సహాయం అనుగ్రహించుగా. తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు పెడితే మా ప్రేమ కలిగిన మా తండ్రి, ఇప్పటి వరకు ప్రభా 1 గంట సమయం ప్రభా ఈ సన్నిధిలో మీ మాటలను విని ఉన్నాం ప్రభా. ఈ నూతన సంవత్సరం మాతో మీరు మాట్లాడిన మాటలు బ్రతికిస్తూ ఉన్నాం ప్రభా, స్వస్థపరుస్తూ ఉన్నాం, మమ్మల్ని ఉద్ధరిస్తూ ఉన్నాం. కానీ మేమే గుర్తిరగలేని స్థితిలో ఉన్నాం ప్రభా. మమ్మల్ని అందరినీ నడిపించండి, లేవనెత్తండి, మీ జీవ కిరీటం మాకు అనుగ్రహించండి ప్రభా. బలహీనమైన జీవితాలు, అనారోగ్యంతో ఉన్న జీవితాలు, పాతాళపు స్థితిలో పడిపోయిన మా జీవితాలు ప్రభా, ఈ లోక సంబంధమైన సాతాను అనేక సూటిపోటు మాటలతో ప్రభా మమ్మల్ని కృంగదీస్తూ ఉన్నటువంటి సాతాను శక్తులు ప్రభా మమ్మల్ని వెంటాడుతూ ఉన్నమైనా వాటన్నిటిని మీరు తొలగించండి, వాటన్నిటిని మీరు తీసివేయండి ప్రభా. ఎందరైతే తల్లులు, సహోదరులు వారి కుటుంబాల్లో మనస్సు వేదనతో, చింతతో, బాధతో, బిడ్డల కొరకు దిగులు పడుతూ కన్నీరు పెట్టి ఏడుస్తూ ఉన్నారు ప్రభా. ఆ తల్లుల ప్రార్థన మీరు ఆలకించండి, ఆ తల్లులకు సమాధానం మీరు అనుగ్రహించండి ప్రభా. తన యజమానుల వారాన్ని ఎందరో సహోదరులు కూడా ప్రభా కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారి ప్రార్థనను కూడా మీరు అంగీకరించండి ప్రభా.
వారి ప్రార్థన విని వారి ప్రార్థనకు సమాధానం అనుగ్రహించండి ప్రభా. లేవలేని నడవలేని స్థితిలో ఉన్నటువంటి పెద్దవారు, తల్లులు, తండ్రులు ప్రభా స్వస్థతను అనుగ్రహిస్తానన్నావు కదయ్యా. వారి జీవితాల్లో ప్రభా ఉన్న స్థితి కంటే కొద్దిపాటి మేలైన స్థితినైనా ప్రభా వారికి అనుగ్రహించండి ప్రభా. మానసిక ధైర్యం అనుగ్రహించండి ప్రభా. తండ్రి, సతాను శక్తులు మానవుని దూరపరచండి. మా జీవితాలందరినీ ప్రభా మీకు నమ్మకముగా, విశ్వాసముగా, మీ మాటకు లోబడే విధముగా మా జీవితాలను ముందుకు నడిపించి ఈ 2025వ సంవత్సరాన్ని మాకు అనుకూలమైన సంవత్సరముగా, మాకు విజయాన్ని సమకూర్చే సంవత్సరముగా ఈ సంవత్సరాన్ని మాకు అనుకూలంగా మార్చమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అడిగి విడిపోతున్నాము తండ్రి. అవే ఒక చిన్న పాట పాడనామా? ఒక పాట పాడనామా? ఆయనకి అమ్మ అప్పుడే గారికి అమ్మ అప్పుడే గారికి మాట్లాడుకోవాలి, గౌరవం ఇవ్వాలి అంటే ఇక్కడ రాలేదా? నా పాట నా వాక్కు